మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలనే నినాదం ఉండే, నినాదం కాకుండా ఎయిర్పోర్ట్ నిర్మించాలని అప్పుడు ప్రభుత్వం కోరిన మేరకు మరి 20 సంవత్సరాలు అవుతుంది ఎటు కాకుండా అక్కడ ఎయిర్పోర్ట్ చేయడం కానీ ఎయిర్పోర్ట్ సంబంధించిన భూముల్ని మరి వారి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏది జరగకుండా 20 సంవత్సరాల నుంచి అట్లనే పెండింగ్లో పెట్టడం. మరి పోయిన సంవత్సరం కింద ఎవరికైతే అప్పయ్యప్పలంగా ప్రైవేట్ వ్యక్తులకు ఎయిర్పోర్ట్ని వారు చూసి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఒక 800 నుంచి 1000 ఎకరాలు పట్టా భూములు కూడా కోల్పోవడం జరుగుతుంది అసైన్మెంట్ భూములతోని. మరి వారి 5 గ్రామాల రైతులు అక్కడ ఉన్న ప్రజలు మరి ఆందోళన పరిస్థితుంది. వాళ్ళు అమ్ముకోలేక పిల్లల పెళ్లిళ్ళు కాకుండా ఆలోచనతో ఉన్నారు. మరి దాన్ని ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే రిజెక్ట్ చేయడం జరిగిందో మరి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే పెద్దలు భూపతి రెడ్డి గారు మరి అక్కడ అగ్రికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కంపల్సరీ జగన్పల్లి మునారాబాద్లో అగ్రికల్చర్ కాలేజీ మరి అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి దాన్ని ఆలోచించి అగ్రికల్చర్ కాలేజీ నిర్మించాలని కోరుతున్నాం. ఇప్పుడు బంద్ చేసిన దానికి అగ్రికల్చర్ కాలేజ్ అయితేనే బాగుంటుంది రైతులందరికీ. 25 సంవత్సరాల నుంచి ఒక రైతు ఒక ఆయన బిడ్డ పెళ్లి చేయాలని అనుకుంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మేసుకొని పెళ్లి చేస్తామని అనుకుంటే 20 ఓనదలు వచ్చేటట్లేదు, ఎయిర్పోర్ట్ అయితే లేదు, రైతుకు పైసలు వస్తలేవు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కాలేజ్ ఏదో తొందరగా చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం.